వరుస హిట్స్ తో దూసుకుపోతున్న హీరో నేచురల్ స్టార్ నాని ఇప్పుడు తన మార్కెట్ ని పాన్ ఇండియా లెవెల్ కి తీసుకెళ్లేలా ప్లాన్ చేసుకున్న మూవీ ది ప్యారడైజ్. తనతో ఆల్రెడీ దసరా లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందించిన శ్రీకాంత్ ఓదెలా ఈ మూవీకి డైరెక్టర్. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియోకి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం అయితే లేదు. ముఖ్యంగా ఈ గ్లింప్స్ లోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేసింది. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఈ సినిమా షూటింగ్ బాగా లేట్ అవుతుందని ముందుగా చెప్పిన మార్చి 26న ఈ సినిమా రిలీజ్ అవ్వడం కష్టమే అని రకరకాల న్యూస్ అయితే వచ్చాయి. ఈ మూవీ యొక్క డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా బర్త్డేకి మేకర్స్ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో శ్రీకాంత్ మేకింగ్ ని చూపించారు. ఆయన ఎంత కష్టపడి ఈ మూవీని తీస్తున్నాడో ఆడియన్స్ కి అర్థమయ్యేలా చేశాడు. ఈ వీడియో ఎండింగ్ లో మార్చి 26న ఈ మూవీ రిలీజ్ అవుతుంది అని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుంది అంటూ వస్తున్న వార్తలకైతే ఫుల్ స్టాప్ పడింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మరుసటి రోజే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీ కూడా రిలీజ్ అవబోతోంది. ఈ రెండు సినిమాలపై ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. కానీ రెండు కూడా ఒకరోజు గ్యాప్ లో రిలీజ్ అయితే రెండు సినిమాలకు నష్టాలే. ముఖ్యంగా రామ్ చరణ్ పెద్ద హీరో కాబట్టి ఆయన సినిమాకు థియేటర్స్ భారీగా అవసరం ఉంటుంది. మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? పెద్ది సినిమా గత 2-3 రోజుల నుంచి పోస్ట్ పోన్ అవుతుంది అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వచ్చింది. కానీ అలాంటిదేమీ లేదని, జనవరి లోపు ఈ మూవీ షూటింగ్ పూర్తవుతుందని, ఖచ్చితంగా చెప్పిన డేట్ కే వస్తామని చెప్పారు. మరి ఈ రెండు సినిమాలకు క్లాష్ పడితే ఎవరో ఒకరు వెనక్కి వెళ్లడమో లేదంటే ముందుకు వెళ్లడమో చేయాలి. నాని మాత్రం వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు అనే మోడ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అదే గనక జరిగితే పెద్ది మూవీ ఏప్రిల్లో రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది అనేది.